మీడియా మిత్రులకు నమస్కారాలు. నా పేరు సింగార వీరభద్రం. నేను గత 15 సంవత్సరాల క్రితం మా నాన్నగారు చనిపోయిన భాగం కోసం నేను అప్లై చేయడం జరిగింది. అధ్యక్షుడికి డబ్బులు కూడా 8,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. సభ్యత్వ పర్పస్ కోసం 8,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. నాతో పాటు మిగతా ముదిరాజులు కూడా వాళ్ళు తలా 8,000 రూపాయలు ఇచ్చి ఇవాళకి 15 సంవత్సరాలు గడుస్తున్న పేర్లు ఎక్కించకుండా వాళ్ళు ఇదిగో అదిగో అంటూ మమ్మల్ని ఇబ్బందులు పెడుతూ మమ్మల్ని ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటూ ఈరోజు మేము ఎన్నో విధాలుగా ప్రయత్నం చేయగా కలెక్టర్ గారిని కలిసినాం. కలెక్టర్ గారిని కలిసిన తర్వాత ఆ ఏడీ గారికి లెటర్ రాశారు. ఏడీ గారు కూడా ఇరుపక్షాలను కూర్చోబెట్టిన తర్వాత ఆ అధ్యక్షుడు డబ్బులు తీసుకొని చెప్పేసి ఒప్పుకోవడం జరిగింది. తర్వాత ఏడీ గారు కమిషనర్ గారికి లెటర్ రాశారు. లెటర్ రాసి కూడా 25 డేస్ అవుతుంది. 25 డేస్లో కూడా మాకు ఏమాత్రం కూడా స్పందన రాలేదు. ఈరోజు కమిటీ ఉందని చెప్పేసి రాత్రికి రాత్రి 9:40కి ఫోన్లు చేసి ఈరోజు జనరల్ బాడీ సమావేశం ఉందని చెప్పేసి ఏడీ గారు చెప్పడం జరిగింది. ఈ సమావేశానికి దాదాపుగా 80 నుంచి 90 మంది సభ్యులు హాజరు కావడం జరిగింది. ఈరోజు జరిగిన సమావేశంలో అధ్యక్షుల వారు 48 పేర్లు అందులో 12 పేర్లు ముస్లిమ్స్ పేర్లు, 34 మంది ముదిరాజుల పేర్లు ఉన్నాయి. అందులో మేము ఏం అడిగినామంటే అధ్యక్షుల వారిని మా పేర్లు ముందుగా ఎక్కించినట్లయితే తర్వాత ముస్లిమ్స్కి జీవో ప్రకారం ఉన్నట్లు ఒకవేళ వీలైతే ఎక్కిమని చెప్పేసి మేము ఏడీ గారిని కోరినాం. అధ్యక్షుల వారు మేము అలా చేయను, 48 మందికి అయితే తీర్మానం రాజేస్తా అని చెప్పేసి మొండికేసుకొని కూర్చున్నారు. అయినా కానీ ఏడీ గారు ముందుకొచ్చి మెజార్టీ స్థానాల్లో ఉన్న మా ముదిరాజుల్ని చేతులెత్తించి తర్వాత 34 మందికి తీర్మానం రాసి పేర్లు నమోదు చేయడం జరిగింది. ఈ నమోదు కార్యక్రమంలో తర్వాత ఒక నెల తర్వాత ఆన్లైన్ చేస్తున్నారు. ఆన్లైన్ చేస్తారా చేయరా అనేది తర్వాత నెక్స్ట్ మంత్లో మళ్ళీ మేము కలవటం జరిగిద్ది. ఆ ఐడెంటిటీ కార్డు రాని పక్షంలో మళ్ళీ ఇదే వ్యవహారంగా మళ్ళీ ముందుకెళ్ళటం, కలెక్టర్ గారిని కలవటం అన్ని విధాలుగా జరుగుతుందని మేము ఈ మీడియా మిత్రుల ద్వారా తెలియపరుస్తున్నాను. సర్వసభ సమావేశానికి ఏడీ గారు రావడానికి గల కారణం ఏమిటంటే ఇప్పుడే తెలిసిన విషయం. ఈ పేర్లు ఎక్కిస్తానని చెప్పి తీర్మానం రాసి సంతకాలు పెట్టించుకున్నారు. అవి ఎక్కుతాయా ఎక్కవా అనేది తర్వాత విషయం. ఇప్పుడు వీళ్ళు చేసే ప్రయత్నాలు ఏంటంటే ఫిషింగ్ ఆర్డర్ కోసం అనే దాని మీద ఒక విషయాన్ని మేము బహిర్గతంగా చెబుతున్నాం. రేపు ఏడీ గారు ఫిషింగ్ ఆర్డర్ ఏ విధంగా ఇస్తాడు, కుంటలు కానీ అనంతసాగర్ కుంట కానీ వీటికి ఫిషింగ్ ఆర్డర్ అనేది ఇంతవరకు ఇచ్చారో ఇయ్యలేదో కూడా తెలిసిన దాఖలాలు లేవు. వాళ్ళు కూడా మాకు ఎటువంటి ఫిషింగ్ ఆర్డర్ కూడా కాపీని కూడా మాకు చూపించిన దాఖలాలు లేవు. వాళ్ళు ఏ విధంగా పడుతున్నారు అనేది కూడా ఇంతవరకు మాకు ఎటువంటి ఆధారాలు లేవు. ఆధారాలు చూపించడానికి కూడా వాళ్ళు ఒక అడుగు వెనక్కిస్తూ వాళ్ళు మాటలతోటి ముందుకు పోయే ప్రయత్నం చేస్తున్నారు. రేపు ఈ కలెక్టర్ ఆఫీసులో రేపు ఏడీ గారిని కలుస్తాము. కలిసి మా ముదిరాజు బిడ్డలం అందరం కూడా రేపు ఆ ఫిషింగ్ ఆర్డర్ ఏ విధంగా ఇస్తారు అనే దాని మీద కూడా మేము చర్చ నడుపుతాం. చర్చ నడిపిన తర్వాత ఒకవేళ ఫిషింగ్ ఆర్డర్ ఇస్తే మళ్ళీ కలెక్టర్ గారికి పిటిషన్ ఇచ్చి కలెక్టర్ గారు జోక్యం చేసుకొని అధికారుల మీద కానీ వాళ్ళ మీద కానీ సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి నేను మీడియా ద్వారాగా నేను కోరుకుంటున్నాను. సొసైటీ సభ్యులు మేము గత 15 సంవత్సరాలుగా మాకు ముదిరాజులు వారసత్వంగా వచ్చిన సభ్యత్వాలని ఈ రోజు మట్టికి కూడా కనీసం మీ సభ్యత్వాలు రాసిస్తాం చేస్తామని చెప్పి ఈ రోజు మట్టికి కూడా మభ్యపెట్టుకుని ఇన్ని రోజుల నుండి కూడా మమ్మల్ని ఈ విధంగా ఆఫీసులు చుట్టూరు గతంలో తిప్పినట్టే ఈ రోజు కూడా తిప్పుతున్నారు. ఈ విధంగానే తిప్పుతున్నారు. గత రోజులు వేరు, ఈ రోజులు వేరు. ఈ జనరేషన్లో కూడా మమ్మల్ని ఈ విధంగా ఏడిపిస్తున్నారు. కనీసం ఈ రోజు మటుకైనా ఒక అధికారి వచ్చి మీకు ఏమన్యాయం జరిగింది, ఎందుకు జరిగింది, ఏ విధంగా జరిగిందని ఈ రోజు మటుకు ఒక అధికారి మమ్మల్ని నిలదీలా. ఇవాళ మా అదృష్టవశాత్తు ఉన్న ఏడీ గారు వచ్చి దేవుడాలకు వచ్చి మీకు తీర్మానం చేస్తామమ్మా, మీకు మీ ముదిరాజు
ముదిరాజుల బిడ్డలు మొత్తం భాగాలు ఎక్కిస్తామని ఇలా ఆయన ముందుకు వచ్చి ఈరోజు తీర్మానం చేసి మాకు ఇలా సభ్యత్వాలు తీర్మానం చేసి సంతకాలు చేపించి అందరే రాయటం జరిగితే ఇందిట్లో ఒక 8 మంది సభ్యులు ఉన్నారు ముస్లిమ్స్ ఏమంటున్నారంటే మీ సభ్యత్వాలు అట్ట టెక్కుతాయో మేము చూస్తాం, మీ కోర్టుకు పోతాం, అవసరం కోర్టు నుండి మేము 15 రోజులు జీవో చేస్తాం, అవసరం మీ చెరువుని ఏలంపాటు వేపిస్తామని చెప్పి అని సవాల్ ఇసిరి మమ్మల్ని ఈ విధంగా మా ముదిరాజు బిడ్డలను ఈ విధంగా ఏడిపిస్తున్నారు. గత రోజుల నుండి కూడా ఈ రోజు మట్టికి కూడా మా ముదిరాజులు ఒక మిస్సెస్ వాళ్ళ భర్త పాపం పక్షవాతం వచ్చి రాలేని పరిస్థితి. ఆమె వచ్చి భర్తకి భార్య సంతకం పెడతానికి వస్తే అదే ముస్లిమ్స్ ఆయన ఏమంటాడో నువ్వు సంతకం పెడతానికి అర్హతే లేదని చెప్పి ఆమెను పక్కకు పెట్టిస్తే మేము గొడవ పెట్టి ఆమెతో సంతకం పెట్టించి ఈ విధంగా చేసింది. దయచేసి మా ముదిరాజు బిడ్డలకి న్యాయం చేయండి.